ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏదో రకమైన సమస్య ఉంటుంది. పిల్లల నుంచి, లేదంటే తల్లిదండ్రుల నుంచి, దాంపత్యపరంగా, వివాహపరంగా. సో అన్ని సమస్యలకి కూడా అంటే ప్రత్యేకించి ఏదైనా ఒక మంత్రం అనేది ఉంటుంది. అంటే మనం చూసుకుంటే ఒక్కో దేవుడికి ఒక్కో ఆరాధన, ఒక్కో పూజా విధానం, ఒక్కో మంత్రం కూడా ఉంటుంది. కానీ అన్ని సమస్యలకి ఒక కుటుంబం అంతా బాగుండాలి, లేదొక మన ప్రకృతి పరంగా చూసుకుంటే కూడా ఆ ప్రకృతిలో కూడా అమ్మవారిని మనం కొలిచిన విధంగా అనిపించాలి అంటే ఏదైనా మంత్రం ఉందా గురువుగారు? ఉపదేశిస్తారా? మంత్రం అయితే ఉంది కానీమ్మా, ఉపదేశం అయితే ఇవ్వను. ఇచ్చే అర్హత లేదు, పుచ్చుకునే అర్హతలు అంతకన్నా ఎవరికీ లేవు. ఓకే. కాబట్టి నేను ఉపదేశం ఎవరికి ఇవ్వను. మీరు ఉపదేశం ఉన్నారు కాబట్టి దాని మీద చిన్న మాట చెప్పి తర్వాత చెప్తాను. ఓకే గురువుగారు. ఉపదేశం అనేటువంటిది మనం బయట చాలామంది మంత్రాలు మేము ఉపదేశం చేస్తామంటే అని ముందుకు వస్తూ ఉంటారు. మా గురు పరంపర నుంచి మాకు వచ్చింది ఏమిటి అంటే, స్త్రీకి ఉపదేశం చేయాలంటే ఇద్దరే. ఒకళ్ళు తండ్రి, ఒకరు భర్త. మూడో వ్యక్తి స్త్రీకి ఉపదేశం చేయడానికి అర్హత లేదు, ఏ మంత్రము కూడా. ఒకవేళ స్త్రీకి ఒక మంత్రం ఉపదేశం చెయ్యాలి అని అంటే, వివాహం అయితే తను ఇక్కడ కూర్చుంటే తన పక్కన ఆమె భర్త పక్కన ఆవిడ కూర్చోవాలి. ఇతను అతనికి చెబితే అతను ఆమె భార్యకి చెప్పాలి. ఓకే. డైరెక్ట్ వేరే వాళ్ళ నుంచి ఒక చెప్పకూడదు. అర్హతలు చెప్పే వ్యక్తికి లేవు. ఇవాళ ఏంటంటే, గురువు గారు అనే పదం కోసం గురువు గారిని పిలిపించుకోవాలనే ఉద్దేశంతో ఏమాత్రము పరిజ్ఞానం లేకుండా ఈ మంత్రాలు మేము ఉపదేశం చేసేస్తున్నామని అని చెప్పి చాలామందిని చూస్తూనే ఉన్నా, అనుకుంటూ ఉంటా. ఎంత కర్మ ప్రారంధమా పుచ్చుకునే వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏదో చదువుకోవాలి, జపం చేసుకోవాలి, అనుష్ఠానం తీసుకోవాలి, భగవంతుని ఆరాధించాలని చెప్పి. ఇచ్చేవాడికి సిగ్గు లేదు. నేను ఇచ్చే అర్హత నాకు లేదు కదా, నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు కదా, ఆవిడికి ఇవ్వాలంటే ఆమె భర్తను తీసుకొచ్చి కూర్చోబెట్టి భర్త ద్వారా ఇప్పించాలి కదా అనే ఆలోచన ఇచ్చేవాడికి లేదు. మరేంటి, నన్ను గురుగారిని పిలుస్తున్నారు, నేను మహాగురువుని, మహాగురువుని. దేనికి ఉపయోగం ఏంటి? ఇసగరైనంత ఉపయోగం లేదు దానివల్ల. గురువు అనేటువంటి పదాన్ని కూడా కొన్ని కారణాల రీత్యా కొంతమంది చేసే దుర్గుణమైన పనుల వలన ఆ గురువు అనేటువంటి పదానికి కూడా విలువపోతుంది అన్నమాట. రోజు రోజుకి నేను గమనిస్తున్నా. అంటే అయిన దానికి కాని దానికి గురుగారు చెప్పారు. ఏం చెప్పారు, ఏమని చెప్పారు? కూర్చొని మాట్లాడుతుండండి. మళ్ళీ దానికి ధైర్యం లేదు కూర్చొని మాట్లాడటానికి. ఏదైనా ఒకటి చెప్పి దాన్ని విశ్లేషించడానికి ముందుకు వస్తారు, కానీ కూర్చొని ఎదుర్కొంటారంటే దమ్ము ధైర్యం లేదు. మళ్ళీ అటువంటి వాళ్ళందరూ గురువుగా తయారయ్యారు. సరే, ఇక ప్రస్తుతం అంటే ఉపదేశం అన్నందుకు కానీ ఈ మాట చెప్పాల్సి వచ్చిందమ్మా. అయితే ప్రతి కుటుంబంలో స్త్రీ లేదా పురుషులు 52 రోజులు నిర్విరామంగా, స్త్రీ కంటే ఇబ్బంది గల వాతావరణం ఉంటుంది కాబట్టి 4 రోజులు వదిలేసి 5వ రోజు నుంచి అదే 4 రోజులు ఆ పురుషుడు కూడా చేయవద్దు. అంటే పూర్వకాలంలో అయితే కనుక విడిగా ఉండేవారు, ఇప్పుడైతే ఇళ్లలోనే ఉండే పరిస్థితి కాబట్టి చేయవద్దు. 5వ రోజు నుంచి ఇల్లంతా ఒకసారి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని మొదలుపెట్టి 52 రోజులు ఒక్క స్తోత్రం అమ్మ. ఆ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే ఎంత అద్భుతంగా ఉంటుంది కుటుంబం అంటే. ఈ పని 10 ఏళ్ల క్రితమే చేసింటే మనకి తగాదాలు వచ్చేవి కాదు కదా, నా కుటుంబం ఎంతో చల్లగా ఉండేది కదా అని మనం అనుకుంటాం. మనకి ఎప్పుడూ కూడా పని అయిపోయిన తర్వాత, దాటిపోయిన తర్వాత అప్పుడు చేస్తే గుర్తు బాగుంటుంది కదా. అప్పుడు ఎవరో చెప్తారు, ఇప్పుడేంటి తర్వాత చేద్దాంలే, తర్వాత చేసుకోవచ్చు, టైం ఉందిగా. మనం చేయాల్సినవన్నీ వాయిదా వేస్తాం, మనకు రావాల్సిన మాత్రం ముందుగా రావాలి. అది కూడా వాయిదా పడుతుంది. అది వాయిదా పడితే భగవంతుని నమ్మాలి, బుద్ధులు తిడతాం మళ్ళీ మనం. ఈయన దేవుడు ఉన్నాడు అసలు నిజంగా అని చెప్పి. కానీ మనం చేసేవి మాత్రం అన్నీ వాయిదా వేస్తుంటాం. సరే, దీనికి ఆ ఒక్క స్తోత్రనామం అనేటువంటిది ప్రతినిత్యము నా పోటు వారికి 20 నిమిషాలు పడుతుంది, 25 నిమిషాలు పడుతుంది. మీ పోటు వాళ్ళకి అంటే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది. పూర్తిగా దాని మీద అవగాహన లేని వాళ్ళు చదవాలనుకుంటే 2-3 గంటలు పడుతుంది.
వాళ్ళు చదవడం కన్నా వింటూ కొంతకాలం పాటు పుస్తకాన్ని చూస్తూ అక్షరం వింటూ ఓ 10 రోజుల పాటు కనుక చేసిన అట్లా ప్రయత్నం చేస్తే నోటికి వచ్చేస్తుంది, వాళ్ళు చదువుకోవచ్చు. అప్పుడు వాళ్ళకు ఒక అరగంట పడుతుంది. అంటే తన జీవితం మొత్తం మీద ఒక అరగంట భగవంతుడి కోసం గడిపితే 52 రోజులు 52 రోజులు రోజుకు ఒక 30 నిమిషాలు భగవంతుడి దగ్గర కనుక తన జీవితాన్ని కనుక గడిపినట్లయితే వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఎవ్వరికి అందనంత ఎత్తులోనే ఉంటుంది. కానీ మనం చెయ్యమమ్మా. అది అందరికీ తెలిసిందే. వికసిత వదనం ఏంటండి? వికసిత వదనం అంటే అది పారాయణ చేయటం వలన మన మొహం ఎప్పుడూ కూడా దరహాసంతో, వికసిత వదనం, ఎప్పుడు నవ్వుతూ, ఆ కష్టం అంటే ఇలా ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఇలా ఉంటుంది, మానసిక ఆవేదన ఇలా ఉంటాయి అనేటువంటిది మన దరికి రావు. అమ్మవారు త్రిశూలం పట్టుకొని ఇంటి ముందు నిలబడుతుంది మన కోసం, కేవలం మన కోసం. ఏది ఇంత కూడా నెగిటివ్ అనేటువంటిది లోపలికి రానికుండా అక్కడ నిలబడుతుంది ఆవిడ. అంత గొప్పది ఏదైనా ఉన్నది అంటే. గురువుగారు సస్పెన్స్ ఎక్కువైన గురువుగారు, మంత్రం చెప్తారా? కాదమ్మా, ఇప్పుడు సస్పెన్స్ అని కాదు, దాని గురించి మనకు ఎంత తెలుసుకోగలిగితే ఆ చివరికి ఇంతే ఉంటుంది విధానం. దాని గురించి మనం ఎంత తెలుసుకోగలిగితే ఆ జీవితం మనకు కావాలని మనం ప్రయత్నం చేస్తాం. లేదనుకోండి మొదట్లోనే ఇది చదవండి అని ఇదంతా చెప్పనుకోండి, ఇదంతా వినరు ఎవరు, సంబంధం లేదు, ఇదేముందిలే అనుకుంటారు. ఏముందిలేంటి? శక్తికి పరాకాష్ఠ, శక్తికి పరాకాష్ఠ. అమ్మా పెట్టు అంటే పెట్టి తీరవలసిందే. కూర్చో అక్కడమ్మా అంటే కూర్చుంటాను ఆయన కూర్చోవలసిందే. దాన్ని మధ్యలో ఆపేశావా, ఆవిడ తొక్కితే పాతాళానికి వెళ్తాం. నువ్వు చేయగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది అనుకోగలిగితే మొదటి రోజు అమ్మా నీ కొడుగ్గా నిన్ను అర్థిస్తున్నా, 52 రోజులు నాకు ఎలాంటి విఘ్నము లేకుండా నాకు నిన్ను స్తుతించే భాగ్యాన్ని నాకు కల్పించు తల్లి అని ఆవిడకి నమస్కారం చేసుకోండి. ఆవిడ నీకు ఆవగిస్తుంది. ఇంత చెబుతున్నా కదా, అది పెద్ద బ్రహ్మాండమైంది కదండి, బ్రహ్మాండానికన్నా గొప్పది. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత. లలితా సహస్రనామ స్తోత్రం. దీని గురించి నేను మొదలు పెడితే అలా మైకు పెట్టుకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కదలకుండా కూర్చొని ఈ మొదటి శ్లోకం గురించి అర్థం చెప్తా. కేవలం 183 శ్లోకాల్లో మొదటి శ్లోకం గురించి అర్థం చెప్తే ఉదయం సాయంత్రం వరకు పూర్తిగా అర్థం. దాంతో పోల్చుకుంటే ఇప్పటివరకు నేను చెప్పింది 0 నాట్ ఇసగరేణులో 30వ భాగం నేను చెప్పింది. ఇసగరేణువే ఇంత ఉంటుంది, అందులో 30వ భాగం అంటే మనకు కనిపిస్తుందే. నేను చెప్పింది అంత చిన్న మొక్క. ఇప్పటికీ ఈ లలితా సహస్రనామం వలన మన కుటుంబంలో ఇది లేదు అనేటువంటి జీవితంలో ఎప్పటికీ ఉండదు. 52 రోజులు విడిపోయే దంపతులు కూడా కలుస్తారు. ఇక కోర్టు నుంచి నోటీసులు అవ్వాలి, వాళ్ళు కూడా ఏ ఒక్కళ్ళకైనా మిస్టేక్ చేశాం, తప్పిది, విడిపోవటం ఏంటి, విడిపోతాం, నేను ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా, ఆ అమ్మాయి ఇంకొన్ని పెళ్లి చేసుకుంటుంది, అమ్మాయి కూడా నేను ఇంకొన్ని పెళ్లి చేసుకుంటా. రేపు ఉదయం ఏదైనా చిన్న తేడా వస్తే ఈ కారణం చేత నిన్న నీ భర్త వదిలేసేటటువంటి మాటలు నేను పడాలి కదా, అది నాకు మళ్ళీ మనసుకు చూపుగా ఉంటుంది కదా. ఈ అబ్బాయి ఏదైనా విషయం వస్తే ఈ కారణం చేత నిన్ను నీ పెళ్ళాం వదిలేసిందనంటే అది నాకు బాధే కదా. మళ్ళీ విడిపోవాలా అంటే ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? అది అప్పుడు పెళ్లి చేసుకొని సంసారం చేయటం అవుతుందా, వ్యభిచారం చేయటం అవుతుందా అనే ఒక ఆలోచన వాళ్ళకి కనుక కలిగి, వద్దు మేము కలిసి ఉంటాం, అయింది కొట్టుకున్నాం తిట్టుకున్నాం, మా అమ్మ మా నాన్న కలిసి ఉన్నారు కదా, నాకు 30 ఏళ్ళు వచ్చినాయి అంటే పెళ్లి చేసుకుని 30 ఏళ్ళ పాటు మా అమ్మ నాన్న కలిసి ఉన్నారంటే ఎన్నో రకాల సమస్యలు అధిగమించి ఉంటారు కదా. ఇప్పుడంటే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, అప్పట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు. ఎలాంటి సౌకర్యాలు లేని రోజు కూడా మమ్మల్ని ఇంతమందిని కని ఇంత చదివించి ఇంత పెద్దవాళ్ళని చేశారంటే మరి వాళ్ళు ఎంత జాగ్రత్తగా సర్దుకొని ఉంటారు. ఆ రకంగా నేను కూడా సర్దుకొని ఉంటానని కనుక ఇద్దరు కనుక మనసులో ఆలోచన పారాయణ చేస్తే ఇద్దరు కలుసుకుంటారమ్మా. మళ్ళీ విడిపోవాలని థాట్ రాదు. ఆ పారాయణ చేసుకున్న తర్వాత మనకు ఖర్జూరము, జీడిపప్పు, బాదం పప్పు ఇవి ఉంటాయి కదా, స్నేహ ఫలాలు, వెన్నపూసలు, అంత వెన్నపూస అమ్మవారి తలా ఒక పండు పెట్టి అమ్మవారికి నివేదన పెట్టి అది మళ్ళీ భుజించటం. జీవితంలో మళ్ళీ విడిపోవటం అంటే జరగదమ్మా. కుటుంబంలో విచ్ఛిన్నం అనేటువంటి జీవితంలో రాదు, అంత గొప్పది అది.
అది మాత్రం ఖచ్చితం, తిరుగులేదు. ఓకే గురుగారు, అంటే మరి ఒకవేళ మధ్యలో మనం ఆపేయాల్సి వస్తే, అంటే మొదలు పెడతాము సగం వరకు వెళ్ళాక మధ్యలో ఒకవేళ ఆపేయాల్సి వస్తే అలా ఆపొచ్చు అంటారా, ఆపకూడదు అంటారా? మీకు ఒక ఉద్యోగం చేస్తారు, 2 నెలలు 3 నెలలు 4 నెలలు చేస్తారు, అయ్యా ఈ ఉద్యోగం చేసేందుకు ఆపేస్తారా? ఆపలేదు. ఇక జీవితం, ఆ జీతం మీదకే జీవితం ఆధారపడింది. అవును, అంటే ఎంతకాలమైనా చేస్తున్నారుగా, చేస్తున్నాం. కష్టమైనా నష్టమైనా చేస్తూనే ఉన్నారుగా. మధ్యలో అనుకోకుండా ఒకవేళ ఉద్యోగం కనుక మానేయాల్సి వస్తే 2 నెలల ముందే వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారుగా. ఖచ్చితంగా. ఇది మానకుండా, సో అలానే జీవితంగా భావించండి. మానేయాల్సి వస్తుంది అనుకుంటే అసలు మొదలు పెట్టద్దు. మానేయాల్సి వస్తుందంటే అసలు మొదలు పెట్టద్దు. మొదలు పెట్టారా 52 రోజులు, ఎట్లాగో మధ్యలో 3 రోజులు ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తాయి, అవి పోను 52 రోజులు పూర్తి చేయండి. జీవితం ఉత్పన్నంగా మంచి స్థితిలో కావాలి, ఏ సమస్య మనం ఇంటికి రావద్దు, అమ్మవారు నా ఇంటి ముందు నిలబడి నన్ను కాపాడుతూ ఉండాలి అనుకుంటే చేయండి. వద్దు అనుకుంటారు అసలు వదిలేసేయండి. సగం వ్యవహారం చేసి నాకు కుదరలేదు వదిలేశాను అని అంటే మొత్తం ఉభయభ్రష్టత్వం చెందుతుంది. కాబట్టి అటువంటి వ్యవస్థలు మనకొద్దు, ఆ పని చేయించాలి. ఓకే గురుగారు, అయితే మరి ఈ లలిత సహస్రనామాన్ని అంటే మనకు ప్రత్యేకమైన రోజుల్లో ఏమైనా మొదలు పెట్టవచ్చా, లేదంటే ఎప్పుడైనా పర్వాలేదంటారా? ఏదన్నా దొంగతనం కోసం మొదలు పెడుతున్నామా, మంచి కోసం మొదలు పెడుతున్నామా? మంచి కోసం. మంచి కోసం మొదలు పెడుతున్నప్పుడు మనం అనుకున్న రోజే మంచి రోజు. మంచి చేయడానికి ముహూర్తం దేనికండి? వెధవ పని చేయాలంటే కొన్ని వ్యవహారాలు చూసుకోవాలి, ఎవరు చూస్తున్నాడు ఎవరు చూడట్లేదు అన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వెధవ పని కాదు కదా అది, మంచి పని, జీవితాన్ని మంచి స్థితికి తీసుకెళ్లాల్సిన పని. మీ మనస్సులో ఏ రోజైతే కనుక ఈ రోజు నేను మొదలు పెడతాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను తల్లి నన్ను ముందుకు తీసుకెళ్ళండి, మీ మనస్సులో ఏ రోజైతే ప్రశాంతత ఉందనిపిస్తుంది ఆ రోజు మొదలు పెట్టండి, అది తీసుకెళ్తుంది. అంతేగాని ఈ రోజు మంచిది అని అంట, ఏదో కర్మ ప్రార్థం ఆ రోజు ఏదో ఇబ్బంది వస్తుంది అనుకుందాం, మెంటల్గానో ఏదో ఒక రకంగా పొద్దున్నే తలనొప్పి చికాకు వస్తుంది విజ్ఞానం, ఆ రోజు ఈ రోజు మంచిదన్నారు, నాకు తలనొప్పిగా ఉంది నేను మొదలు పెట్టలేకపోతున్నాను, గురుగారండి తలనొప్పిగా ఉంది గంట లేట్ ఆగి, మనం మంచి కోసం మొదలు పెడుతున్నప్పుడు మనం మొదలు పెట్టేదే మంచి రోజు. ప్రతిరోజు సంధ్యావందనం శుభ నక్షత్రే శుభయోగే శుభగణ ఏవంగన విశేష విశిష్టాయాం శుభతో, ఇవాళ ఉదయం లేచాం రాత్రి పడుకున్నాం అంటే ఈరోజు మంచి రోజేగా, మనకి ఎలాంటి కీడు జరగలేదు, హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడి జరగలేదుగా, అంటే ఇవాళ మంచి రోజే. ఓకే గురువుగారు, సో అమ్మవారి గురించి మనం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే అనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన కేవలం లలితా సహస్రనామం చదివితేనే ఇంత చక్కగా ఉంటుంది అంటే నిజంగా అమ్మవారిని నిత్యం పూజించుకుంటే అసలు ఇంకా దాన్ని మనం మాటల్లో వివరించుకోలేం. చాలా చక్కటి విశ్లేషణ అందించారు గురువుగారు, ధన్యవాదాలు.